హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చి సేదు ఉప్మా అనుకోండి. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మార్నింగ్ ఉప్మా కాదు, ఇది సేదు ఉప్మా అనమాట. చాలా చేదుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? కలర్ వచ్చి గ్రీన్ కలర్లో ఉంటుంది. రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో ఇది వేపాకుతో చేస్తారనమాట. హెల్త్ కూడా మంచిది. అప్పుడప్పుడు తినాలి, ఒక 1 మంత్కి ఒకసారి ఇట్లా. మా జస్సు అయితే అంటున్నాడు చేదు కాబట్టి టైం తినిపిస్తున్నాను. తనకైతే నచ్చలేదు అనుకుంటా, తినలేదనమాట, డోకేసాడు. ఏంటో ఈ పిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నా చాలు, ఇంట్లో ఉన్న గిన్నెలు మొంతలు అన్నీ ఆడుకుంటాను అంటారు. ఏంటో పిల్లలు తెలియదు. మా జస్సు కూడా అంతే, బొమ్మలు ఏమి ఆడుకోడు అనమాట. ఓన్లీ గ్లాసులు గట్టని ఆడుకుంటాడు. ఇలా బయటకైతే వచ్చాము, డిస్టర్బ్ చేస్తున్నాడని. అయితే ఎగ్ కర్రీ చేశాను. నాకు ఎగ్ కర్రీ అంటే అస్సలు నచ్చదు. మీకు ఇష్టమా లేదా కామెంట్ చేయండి. అయితే గుడికి అయితే వచ్చాము, నేను మా చెల్లి మా జస్సు కలిసి. ఇంటికి వెళ్తున్నాను, దారిలో అయితే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దామా అనేసి వచ్చామన్నమాట. చూసారా ఎట్లా దండం పెట్టేస్తున్నాడు. చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నాడు. బయటికి తెస్తే చాలా తనకి ఫుల్ హ్యాపీ అనమాట. సో నేనైతే అందరం దర్శనం చేసేసుకొని బయటకైతే వెళ్ళిపోయాము. ఏమైనా తిందాం అనేసి అనుకున్నాం, బట్ ఏమీ తినలేదన్నమాట. అయినా మా జస్సు ఫోటో కూడా తీయనివ్వడు, వీడియో కూడా తీయనివ్వడు, చాలా అలర్ట్ చేస్తాడు. సో ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఏమీ తినలేదు బయట. మా తమ్ముడైతే మొత్తం పోకంతా తాగేశాడు అనమాట. ఇవ్వంటే ఇవ్వలేదు. దాన్ని చూసి మా తమ్ముడు మా జస్సు ఎదురైతే ఆడుకుంటున్నారు. ఏంటో ఈ అమ్మగారింటికి వస్తే అస్సలు ఉల్లంఘదనమాట. సో పని చేయలేదు, పడుకోడిపోయాను. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.